ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక స్నాక్స్ కంపెనీ గురించి, ఒక కన్జ్యూమర్ ప్రొడక్ట్ కంపెనీ గురించి అండ్ ఇంకోటి అయితే హోటల్ చైన్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూడు కంపెనీస్ కంప్లీట్ గా ఒక డిఫరెంట్ బిజినెస్ అండి. కానీ వీటిలో కామన్ పాయింట్ ఏంటో తెలుసా అండి? ఈ మూడింటిని కూడా ప్రముఖ బ్రోకర్ మోతీలాల్ ఒస్వాల్ ఈ మూడు స్టాక్స్ మీద వాళ్ళ యొక్క పాజిటివ్ రేటింగ్ అయితే ఇచ్చింది. అంతేకాదు ఈ స్టాక్స్ లో ఈ బ్రోకరేజ్ ఎస్టిమేట్ 30 to 43% వరకు అప్ సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది అని రాసుకొచ్చింది. ఆ మూడు స్టాక్స్ ఏంటో తెలుసా? ఒకటి గోపాల్ స్నాక్, రెండు సెల్లో వరల్డ్, మూడు లెమన్ ట్రీ హోటల్. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ మూడు స్టాక్స్ కి పాజిటివ్ రేటింగ్ ఇచ్చిన రీజన్ ఒకటైతే కాదండి. ఈ కంపెనీస్ కి ఒకటైతే డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పాన్షన్ మేజర్ ట్రిగ్గర్, మరో కంపెనీకి డిమాండ్ రికవరీ ప్లస్ కెపాసిటీ యూటిలైజేషన్ ఇంపార్టెంట్, మూడో కంపెనీకి హోటల్ ఎక్స్పాన్షన్ ప్లస్ మేనేజ్మెంట్ ఫీ ఇన్కమ్ గ్రోత్ మెయిన్ ట్రిగ్గర్స్ గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఈ మూడు స్టాక్స్ లో మోతీలాల్ ఒస్వాల్ ఎగ్జాక్ట్ గా ఏం చూస్తుందో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. రైట్, మన ఈ బాస్కెట్ లో ఫస్ట్ కంపెనీ గోపాల్ స్నాక్స్. మన మోతీలాల్ ఒస్వాల్ ఎస్టిమేట్ ప్రకారం కరెంట్ లెవెల్స్ నుండి గుడ్ అప్ సైడ్ పొటెన్షియల్ ఉండవచ్చని భావిస్తుంది. నెంబర్ ని మనం ఎండ్ లో మాట్లాడుకుందాం. నౌ నెంబర్స్ ముందు చూస్తే జూన్ క్వార్టర్ లో కంపెనీ రెవెన్యూ 31.1% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ తో 420 crores చేరిందండి. ఈ గ్రోత్ మెయిన్ గా వేఫర్స్ అండ్ గతియా సెగ్మెంట్స్ నుండి వచ్చింది. ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్, కంపెనీ ఎబిటా 107% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 31.5 crores చేరింది. అంటే రెవెన్యూ మాత్రమే కాదండి, ఇక్కడ ఆపరేషనల్ ప్రాఫిటబిలిటీలో కూడా మంచి స్ట్రాంగ్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది బిగ్ ట్రిగ్గర్ రాజ్కోట్ ప్లాంట్ గురించి అండి. గోపాల్ స్నాక్స్ కి ఇంపార్టెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ రాజ్కోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, ఈ ప్లాంట్ రీసెంట్ గా ఆపరేషనల్ అయింది. మోతీలాల్ ఒస్వాల్ వ్యూ ప్రకారం ఈ ఫెసిలిటీ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గొచ్చు, అలాగే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే బిజినెస్ స్కేల్ పెరుగుతున్నప్పుడు కాస్ట్ ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అయితే మార్జిన్స్ కి మంచి సపోర్ట్ రావచ్చు. అయితే గోపాల్ స్నాక్స్ లో స్టోరీలో బిగ్గెస్ట్ ఫోకస్ డిస్ట్రిబ్యూషన్ మీద ఉంది. జూన్ క్వార్టర్ లో కంపెనీ 54 న్యూ డిస్ట్రిబ్యూటర్స్ ని యాడ్ చేసింది. ప్రెజెంట్ కంపెనీ రీటైల్ రీచ్ అప్రాక్సిమేట్లీ 5.2 lakh నుండి 5.5 lakh అవుట్లెట్స్ వరకు ఉంది. FY27 ఎండింగ్ కి కంపెనీ టార్గెట్ 6 lakh రీటైల్ అవుట్లెట్స్. సింపుల్ గా చెప్పాలంటే ప్రోడక్ట్ ఆల్రెడీ కన్స్యూమర్ కి ఫెమిలియర్ అయితే మోర్ డిస్ట్రిబ్యూటర్స్ ప్లస్ మోర్ రీటైల్ అవుట్లెట్ అంటే కంపెనీకి మంచి హయ్యర్ సేల్ విజిబిలిటీ రావచ్చు. ఎస్పెషల్లీ కోర్ మార్కెట్ బయట కూడా కంపెనీ ఎక్స్పాండ్ అవ్వాలని చూస్తుంది. ఇక మన గ్రోత్ ఎస్టిమేషన్స్ గురించి మాట్లాడుకుంటే మోతీలాల్ ఒస్వాల్ FY26 నుండి FY28 మధ్య దీనికి రెవెన్యూ CAGR అప్రాక్సిమేట్లీ 17%, ఎబిటా CAGR 40%, అడ్జస్టెడ్ PAT CAGR 87% ఎస్టిమేట్ చేస్తుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గ్రోత్ ఎస్టిమేట్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. బ్రోకరేజ్ ఓవరాల్ థీసిస్ ఏంటంటే నాన్ కోర్ మార్కెట్స్ లో డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పాన్షన్ అండ్ రాజ్కోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ టుగెదర్ కంపెనీకి మల్టీ క్వార్టర్ గ్రోత్ విజిబిలిటీ ఇవ్వవచ్చని అనుకుంటుంది. కానీ ఇన్వెస్టర్స్ మానిటర్ చేయాల్సిన అంశం ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పాన్షన్ యాక్చువల్ సేల్స్ గ్రోత్ కి కన్వర్ట్ అవుతుందా లేదా, మార్జిన్స్ సస్టైనబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది లేదా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 273 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండి స్టాక్ 31.5% కరెక్షన్ లో మనకి కనపడుతుంది. మన ఈ లిస్ట్ లో సెకండ్ కంపెనీ సెల్లో వరల్డ్. మన మోతీలాల్ ఒస్వాల్ ఈ స్టాక్ కూడా మంచి పాజిటివ్ రేటింగ్ ఇచ్చిందండి. దాని యొక్క నెంబర్ ని చివరిలో మాట్లాడుకుందాం. కానీ గోపాల్ స్నాక్స్ తో కంపేర్ చేస్తే సెల్లో వరల్డ్ స్టోరీ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ ఇమీడియట్ గ్రోత్ కంటే రికవరీ స్టోరీ ఇంపార్టెంట్. జూన్ క్వార్టర్ లో సెల్లో వరల్డ్ కి కొన్ని ఛాలెంజెస్ ఎదురయ్యాయి. కంపెనీ ఎబిటా 9% ఇయర్ ఆన్ ఇయర్ డిక్లైన్ అయింది. దీనికి కారణాలు హయ్యర్ ఇన్పుట్ కాస్ట్, సబ్డ్యూడ్ కన్స్యూమర్ డిమాండ్ అండ్ స్టీల్ బాటిల్ ఫెసిలిటీలో లోయర్ కెపాసిటీ యూటిలైజేషన్. సింపుల్ గా చెప్పాలంటే ఈ యూటిలైజేషన్ ఫుల్ లెవెల్ లో లేకపోతే ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కువగా కనిపిస్తాయి, అది మార్జిన్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. డిమాండ్ వీక్ గా ఉన్నప్పటికీ కంపెనీ డిఫరెంట్ కేటగిరీస్ లో ప్రైస్ ని హైక్ తీసుకుంది. దాంతో గ్రాస్ మార్జిన్స్ సీక్వెన్షియల్లీ అప్రాక్సిమేట్లీ 47% నుండి 52% వరకు ఇంప్రూవ్ అయ్యాయి. ఇది ఒక పాజిటివ్ సైన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇన్పుట్ కాస్ట్ ప్రెజర్ లో కంపెనీ ప్రైసింగ్ పవర్ కొంతవరకు ఉపయోగించగలిగింది. మోతీలాల్ ఒస్వాల్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం Q2 FY27 ఆన్వర్డ్స్ డిమాండ్ గ్రాడ్యువల్లీ రికవరీ కావచ్చు. డిమాండ్ ఇంప్రూవ్ అయితే కంపెనీ యొక్క స్టీల్ వేర్ అండ్ గ్లాస్ వేర్ ఫెసిలిటీస్ కూడా యూటిలైజేషన్ పెరగొచ్చు. కెపాసిటీ యూటిలైజేషన్ ఇంక్రీజ్ అయితే రెవెన్యూ ఇంప్రూవ్ అవడమే కాకుండా ఆపరేటింగ్ లివరేజ్ వల్ల ప్రాఫిటబిలిటీ కూడా బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక గ్రోత్ ఎస్టిమేషన్స్ గురించి మాట్లాడుకుంటే FY26 నుండి FY28 మధ్య మన మోతీలాల్ ఒస్వాల్ ఎస్టిమేషన్స్ రెవెన్యూ CAGR 10%, ఎబిటా CAGR 19%, PAT CAGR 16% ఉండొచ్చని భావిస్తుంది. సో సెల్లో వరల్డ్ లో స్టోరీ అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ కాదండి, ఇది మెయిన్లీ 3 పాయింట్లు: డిమాండ్ రికవరీ, కెపాసిటీ యూటిలైజేషన్ అండ్ మార్జిన్ ఇంప్రూవ్మెంట్ స్టోరీ అనమాట. సో సెల్లో వరల్డ్ స్టాక్ లో ఇన్వెస్టర్స్ గా మనం చూడాల్సింది కన్స్యూమర్ డిమాండ్ నిజంగా రికవర్ అవుతుందా, స్టీల్ బాటిల్ ఫెసిలిటీ యూటిలైజేషన్ ఇంప్రూవ్ అవుతుందా, మార్జిన్స్ సస్టైన్ అవుతున్నాయా. ఈ 3 నెంబర్స్ ఇంప్రూవ్ అయితే మనం చెప్పుకున్న ఈ బ్రోకరేజ్ థీసిస్ స్ట్రాంగ్ అవుతుంది. కానీ డిమాండ్ వీక్ గానే కొనసాగితే గ్రోత్ ఎస్టిమేషన్ చేయడం ఛాలెంజింగ్ అవ్వచ్చు. కరెంట్ మార్కెట్ లో స్టాక్ ఇప్పుడు 378 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ నుండి స్టాక్ 44% కరెక్షన్ లో మనకు కనపడుతుంది. మన ఈ బాస్కెట్ లో థర్డ్ కంపెనీ లెమన్ ట్రీ హోటల్స్ అండి. మన మోతీలాల్ ఒస్వాల్
ఎస్టిమేషన్స్ ప్రకారం మంచి గుడ్ అప్సైడ్ పొటెన్షియాలిటీ పాజిటివ్ రేటింగ్ అయితే ఇచ్చింది. జూన్ క్వార్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ముందుగా 9% అంటే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ నమోదు చేసింది ఇటు రెవెన్యూలో. కానీ కొన్ని బిజినెస్ సెగ్మెంట్స్ ఇంకా స్ట్రాంగ్ గా పెర్ఫార్మ్ చేశాయి. మేనేజ్మెంట్ ఫీ ఇన్కమ్ 42% పెరిగింది. ఫుడ్ అండ్ బెవరేజ్ రెవెన్యూ 30% గ్రోత్ వచ్చింది. ఆక్యుపెన్సీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. 320 బేసిస్ పాయింట్స్ పెరిగి 75.7% చేరింది. హోటల్ బిజినెస్ లో ఆక్యుపెన్సీ ఇంప్రూవ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే రూమ్స్ ఫిల్ అవుతున్న కొద్దీ రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీ పై ఆపరేటింగ్ లెవరేజ్ బాగా కనిపిస్తుంది. మన మోతీలాల్ ఓస్వాల్ వ్యూ ప్రకారం లెమన్ ట్రీ హోటల్స్ ఫ్యూచర్ గ్రోత్ కి బిగ్గెస్ట్ డ్రైవర్ గా కనపడుతుంది. ఇక కంపెనీ FY30 వరకు ఫ్లూయర్ బ్రాండ్ ద్వారా అప్రాక్సిమేట్లీ 3,300 రూమ్స్ యాడ్ చేయాలని చూస్తుంది. ఇది ఫ్లూర్ అనేది ఒక బ్రాండ్. మోర్ రూమ్స్ అంటే పొటెన్షియల్ రెవెన్యూస్ బేస్ కూడా పెరుగుతుంది. అదే సమయంలో కంపెనీ ఓన్డ్ హోటల్స్ మాత్రమే కాకుండా మేనేజ్మెంట్ కాంట్రాక్ట్స్ ద్వారా కూడా ఎక్స్పాండ్ అవుతుంది. దీంతో క్యాపిటల్ లైట్ ఇన్కమ్ స్ట్రీమ్ ఇంప్రూవ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. మరో ఇంపార్టెంట్ పాయింట్ ఔరికా బ్రాండ్. ఈ ఔరికా ద్వారా లెమన్ ట్రీ ప్రీమియం హోటల్ సెగ్మెంట్స్ లో తన ప్రెజెన్స్ ని ఎక్స్పాండ్ చేసుకుంటుంది. ప్రీమియం ప్రాపర్టీస్ లో జనరల్లీ ఫ్రెండ్స్ హైయర్ రూమ్ రేట్, బెటర్ రెవెన్యూ పర్ రూమ్ అండ్ స్ట్రాంగ్ మార్జిన్స్ వచ్చే పొటెన్షియాలిటీ ఉంటుంది. సో ఫ్యూచర్ లో లెమన్ ట్రీ స్టోరీలో ఈ ఎక్స్పాన్షన్స్ ప్లస్ ప్రీమియమైజేషన్ ప్లస్ మేనేజ్మెంట్ ఫీ ఇన్కమ్ ఈ మూడు కూడా మేజర్ ట్రిగర్స్ అవుతాయి. ఇక గ్రోత్ ఎస్టిమేషన్స్ గురించి మాట్లాడుకుంటే FY26 నుండి FY28 మధ్య మోతీలాల్ ఓస్వాల్ ఎస్టిమేషన్స్ అయితే రెవెన్యూ CAGR 9%, ఎబిటా CAGR 13%, అడ్జస్టెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ CAGR 22%. అంటే ఈ బ్రోకరేజ్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే అగ్రెసివ్ ఎక్స్పాన్షన్స్ ఇటు ఫ్లూర్ ద్వారా కంపెనీ హెల్దీ గ్రోత్ డెలివరీ చేయొచ్చని భావిస్తుంది. రెండు మార్కెట్లు ఇప్పుడు స్టాక్ 110 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ ఈ స్టాక్ 39.4% కరెక్షన్ లో మనకు కనపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మూడు స్టాక్ కి మోతీలాల్ ఓస్వాల్ పాజిటివ్ రేటింగ్ ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ ట్రిగర్స్ మాత్రం కంప్లీట్ గా డిఫరెంట్ అండి. ఇటు గోపాల్ స్నాక్స్ చూసుకుంటే మూడు మెయిన్ పాయింట్. ఒకటి డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పాన్షన్, రాజ్కోట్ ప్లాంట్ ఎఫిషియన్సీ, మూడోది రీటైల్ రీచ్ గ్రోత్. ఇటు సెల్లో వరల్డ్ కి కన్జ్యూమర్ డిమాండ్ రికవరీ, కెపాసిటీ యూటిలైజేషన్, మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్. లెమన్ ట్రీకి వచ్చేసరికి హోటల్ ఎక్స్పాన్షన్స్, మేనేజ్మెంట్ ఫీ గ్రోత్ అండ్ ప్రీమియమైజేషన్ త్రూ ఔరికా బ్రాండ్. ఫ్రెండ్స్, ఈ మూడు స్టాక్స్ సంబంధించి మనం ఓపెన్ ప్లాట్ఫామ్ ద్వారా అంటే యూట్యూబ్ ద్వారా బై రికమెండేషన్స్ ని నెంబర్స్ ని ఇవ్వడానికి కుదరదండి. అండ్ మోతీలాల్ ఓస్వాల్ 39 ఇయర్స్ ఓల్డ్ సెబీ రిజిస్టర్డ్ ఫుల్ బ్రోకింగ్ అండ్ అడ్వైజరీ కంపెనీ. ఇలాంటి లైవ్ రీసెర్చ్ రిపోర్ట్స్ కోసం లింక్ క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి. ఫ్రీ మొబైల్ యాప్ అని సెలెక్ట్ చేసుకొని ఫ్రీ అకౌంట్ తో పాటు లైవ్ అడ్వైజరీ సపోర్ట్ కూడా పొందండి. నేను కూడా రీసెర్చ్ రిపోర్ట్స్ కోసం అండ్ మార్కెట్ ఫ్లాష్ న్యూస్ కోసం రైజ్ యాప్ ని వాడుతూ ఉంటానండి. మోతీలాల్ ఓస్వాల్ది చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన మార్కెట్ ఇన్సైట్స్ మరో మార్కెట్ ఇన్సైట్స్ తో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.